మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఓటర్లకు అదేవిధంగా ఉపాధ్యాయ ఓటర్లకు హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తూ నేను మీ జర్నలిస్ట్ విక్రమ్ రెడ్డి వేముల. ఈ ప్రస్తుతం 2025 తెలంగాణ శాసన మండలికి ఈ స్థానం నుంచి జరుగుతున్న రెండు స్థానాలలో నేను అభ్యర్థిగా పోటీలో ఉన్నాను. ఒక సామాన్యమైన వ్యక్తినైనా కూడా నేను ఈరోజు 2 స్థానాలలో బరిలో ఉండి రెండు స్థానాల యొక్క ఓటర్లను అభ్యర్థిస్తా ఉన్నాను. ఒకటే, మీ సమస్యలు, సాధక బాధలు, మీ యొక్క కరెంట్ ఇష్యూస్, బర్నింగ్ ఇష్యూస్, మేజర్ ఇష్యూస్ పూర్తిగా నా అవగాహన ఉన్న సామాన్యమైనటువంటి ఓటర్ను, సామాన్యమైనటువంటి అభ్యర్థిని. మీ యొక్క సాధక బాధలన్నిటిని పరిష్కరించే నైపుణ్యం, చిత్రత, ఓపిక, సామర్థ్యం, శక్తియుక్తులు అన్నీ ఉన్నాయి. నిరంతరం అనుక్షణం 24/7 365 days 5-6 సంవత్సరాల పదవి కాలం మీ సేవకు ఉపయోగిస్తాను. శక్తి సామర్థ్యాలు మేము విద్యావంతులం, చైతన్యవంతులం, ఉద్యమకారులం, సామాన్యులం, రైతు కుటుంబీకులం, గ్రామీణ మధ్యతరగతి నేపథ్యం ఉన్న వాళ్ళం, అన్నిటి సాధక బాధలు తెలిసిన వాళ్ళం. అటు విద్యార్థుల యువజన సంఘాలై, ఇటు రైతులై, అటు ఉపాధ్యాయులు, నిరుద్యోగులై, ఇటు జర్నలిస్టులై, ఈ యొక్క అన్ఎంప్లాయిడ్ గల్ఫ్ కార్మికులై, ఇట్లా అన్ని వర్గాల సమస్యలు, సాధక బాధలు తెలుసు. కాబట్టి మేము ఇటు పట్టభద్రుల సమస్యలు పరిష్కరించడానికి, వాళ్ళ హక్కుల సాధన కోసం, వాళ్ళ భవిష్యత్తు ఉన్నతమైనటువంటి యొక్క భవిష్యత్తుకు పునాది వేయడానికి మార్గాలు అన్వేషించడం కానీ, ఇటు ఉపాధ్యాయులైనటువంటి వాళ్ళ హక్కుల సాధన అయితేనే, వాళ్ళ సమస్యల పరిష్కారం అయితేనేమి, వాటి కోసం ఏకకాలంలో మేము పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. దయచేసి మీరు మీ అమూల్యమైన ఓటును ఫిబ్రవరి 27 తారీఖున మీ యొక్క తొలి ప్రాధాన్యత ఓటును మాకు మీ ఓటు ద్వారా ఆశీర్వదించి మమ్మల్ని మండలికి పంపే ప్రయత్నం మీ వంతుగా, బాధ్యతగా ప్రతి ఒక్కరు చేయాలని హృదయపూర్వకంగా, వినమ్రతతో ప్రత్యేకంగా కోరుతాము. 27 తారీఖున మీ అమూల్యమైనటువంటి తొలి ప్రాధాన్యత ఓటును జర్నలిస్ట్ విక్రమ్ రెడ్డి 2 స్థానాలలో పోటీలో ఉన్న నాకు, ఇటు ఉపాధ్యాయుల్లో, అటు పట్టభద్రుల్లో మీ అమూల్యమైన ఓటుతోని మీ హక్కుల సాధనకు కంకణబద్ధతోని దారులు వేస్తారని ఆశిస్తూ సవినయంగా సెలవు తీసుకున్నాను. జై జవాన్, జై కిసాన్.